శ్రీమతే రామానుజన్మ అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 9వ రోజు. ఈరోజు పాసరంలో నిద్రపోతున్న గోపిక పరిశుద్ధమైన నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో చుట్టూ దీపాలు వెలుగుతుండగా అగరు ధూపముల పరిమళముల మధ్య హాయిగా నిద్రపోతోంది. నవవిధ మణులు అంటే జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉండే నవవిధ సంబంధాలు. ఆ సంబంధ జ్ఞానం కలిగి ఉన్నవారు తమ హృదయాంతరంలో వేయించేసి ఉన్న పరమాత్మ అనుభవంలో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు, లేదంటే అశాంతితో ఉంటారు. మరి ఆ జ్ఞానం కలిగి ఉంటే గనక ఈ ప్రాకృత శరీరంలో ఉన్నా కూడా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు అని చెప్తున్నారు. మరి ఈరోజు పాసరంలో గోదాదేవి కృష్ణయ్యని మహామాయావి అంటోంది. మాయ అంటే ప్రకృతి. ఈ ప్రకృతినే తన అధీనంలో ఉంచుకున్నవాడు పరమాత్మ. మనం ఈ మాయని దాటాలంటే మహామాయావిని ఆశ్రయించి తీరాలి. కాబట్టి మనం అందరం కలిసి పరమాత్మ దగ్గరికి వెళ్దాం, మేల్కొనవలసింది అంటూ పిలుస్తున్నారు నిద్రపోతున్న గోపికని. మరి మన హృదయంలో ఎలా అయితే అంతర్యామిగా వేయించేసి ఉన్నాడో పెరుమాళ్ళు, అలాగే ఈ జడలో కూడా అంతర్యామిగా వేయించేసి ఉన్నాడు పరమాత్మ. నవవిధ మణులు అన్నారు కదండి. ఈరోజు ఆండాళ్ళమ్మ జడ కూడా నవవిధ మణులతో అలంకరించబడి ఉంది. గోపిక చుట్టూ ధూపపు పొగ లేదు, కానీ ధూపపు పరిమళం నిండి ఉంది. అలాగే ఈ జడ కూడా మంచి పరిమళం గుబాళిస్తోంది. ఇలా మన పాలకుల అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ అలంకరించబడి ఉందండి. శ్రీమతే రామానుజాయ నమః.